హలో అండి అందరికీ. మొన్న వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపించాను. ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణు వేదు ఆఫీషియల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే లైనింగ్ పీస్ని, మెయిన్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని పెట్టుకున్నాను రెడీగా. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. బ్యాక్ పార్ట్ నీట్గా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాలన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ చంక సైడు మొత్తం స్టిచ్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ వేసుకున్నాను. స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ముందుగా మార్కింగ్ చేసుకున్న టక్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎప్పుడైతే మనం స్టిచ్ చేసుకుంటామో దాని తర్వాత టక్స్ స్టిచ్ చేసుకోవాలి. టక్స్ అయిపోయిన తర్వాత నేనైతే ముందుగానే నడుం పట్టీని రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. నేనైతే నడుం పట్టీని జాయిన్ చేస్తున్నాను. స్ట్రైట్గా ఇలా కుట్టు వేసేసుకోండి, పావించు గ్యాప్తో. ఇప్పుడు తిరిగేసి క్లాత్ మంచిగా అనగడం కోసం మళ్ళీ ఒక స్టిచ్ వేసేయండి మీద. స్టిచ్ అయితే వేసేసాను. ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి మిషన్కి 5 నెంబర్ పెట్టుకొని లాగుగా వచ్చి కుట్టు వేసుకోండి. మనం ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలి లాస్ట్. నేనైతే ఇక్కడ నెక్కి శారీలో వచ్చిన పీస్తోని పైపింగ్ చేసేసాను. మీకు పైపింగ్ వీడియో కావాలంటే నెక్స్ట్ ఫుల్ వీడియో చేస్తాను. ఇలా నీట్గా సన్నగా పైపింగ్ వేసాను శారీలో క్లాత్తోని. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చుట్టూగా ఒక స్టిచ్ వేసుకోండి. ఈ హ్యాండ్స్కి కూడా నేను పైపింగ్ వేసేసాను. శారీలో వచ్చిన క్లాత్తోనే పైపింగ్ వేసేసాను. మీకు పైపింగ్ ఫుల్ వీడియో కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చుట్టూరుగా ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ముందుగా మార్కింగ్ చేసుకున్న ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు నీట్గా స్టిచ్ వేసుకుంటా రండి. ఫస్ట్ అయితే మెయిన్ డాట్ వేయాలి ఎప్పుడైనా, తర్వాత సెకండ్ డాట్ వేయాలి, తర్వాత థర్డ్ డాట్. సేమ్ మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకుంటామో అలాగే వేసుకుంటాం. నేనైతే ఇక్కడ వేసేసాను. షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా. ఈ తర్వాత షేప్ పట్టీని అయితే రివర్స్ చేసుకోవాలి. ఇక్కడైతే జాయిన్ చేసుకుంటే రివర్స్ కాదు. షేప్ పట్టీలకు స్ట్రైట్గా పావించి గ్యాప్ని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి. షేప్ పట్టీలు ఎప్పుడైనా ఎదురుగానే ఉండాలి. అప్పుడైతేనే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. షేప్ పట్టీలు రివర్స్ చేసేసి అనగడం కోసం ఒక స్టిచ్ వేయండి. తర్వాత షేప్ మొత్తం రివర్స్ చేసేసి స్టిచ్ వేసేసుకోండి. ఇదైతే ఈజీ అని మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇంకో దానికి కూడా అలాగే నీట్గా స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు షేప్ పట్టీని ఫ్రంట్ పార్ట్తో జాయిన్ చేయడమే. ఇక్కడ చూసుకొని జాయిన్ చేసుకున్న తర్వాత రెండు ఫ్రంట్ పార్ట్లు ఈక్వల్ సైజ్